చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం విషయం ఇది. మానవునిగా గుర్తించిన ఒకే ఒక దైవ గ్రంథం బైబిల్ గ్రంథం. మానవుడిగా గుర్తించని గ్రంథాలు కూడా ఉన్నాయా? ఇది మనం ఆలోచన చేయాల్సింది. మానవునిగా కూడా గుర్తించని దైవ గ్రంథాలు ఉన్నాయా అంటే బోల్డ్ అని ఉన్నాయి. వాటిలో ప్రపంచంలోనే ఎక్కువ మంది పాటిస్తున్నారని పిలువబడేటంటే నాన్ క్రిస్టియన్స్ అంటారు చూసారా, క్రైస్తవేతరుల గ్రంథాలుగా పిలువబడుతున్న వాటిల్లో మానవుడి కొరకు రాయబడిన విషయాలు మీరు వింటే కాస్త జ్ఞాన వివేకాలు కలిగిన వారు ఎవరైనా సరే నిజముగా మానవుడికి ఒక గురుతరమైన స్థానము ఆ గ్రంథాలు ఇవ్వలేదు అని అనిపిస్తుంది. ఒక గ్రంథం ఏమంటుందంటే మానవుల్లో 4 వర్ణాలు ఉన్నాయి, దీన్నే చాతుర్వర్ణ వ్యవస్థ అన్నాడని. దేవుడిగా ఉన్నటువంటి ఆయన తలలో నుంచి ఒక వర్గం వచ్చిందని, ఆయన భుజాలలో నుంచి ఇంకొక వర్గం వచ్చిందని, మొదటి వర్గం తలలో నుంచి వచ్చిన వాళ్ళలో ఈరోజు ఇంటలెక్చువల్స్గా పిలువబడుతున్నటువంటి బ్రాహ్మణులు వచ్చారని, అందుకే వాళ్ళు బుద్ధి జ్ఞాన వివేకాలు కలిగి ఉంటారు, వాళ్ళే టాలెంటెడ్ పర్సన్స్. ఈవెన్ మీరు ఇప్పుడు గమనించగలిగితే స్పోర్ట్స్లలో కానీ గేమ్స్లలో కానీ ఎస్పెషల్లీ కొన్ని కళలు భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళల్లో చాలామంది ఆరుతేరినటువంటి కళాకారులు ఎవరు ఉంటారంటే బ్రాహ్మణ్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు అనగానే చాలామంది ఈవెన్ క్షత్రియులతో రాజులతో సహా ఒక మైండ్ సెట్కి వచ్చేస్తారు, ఎంతైనా బ్రాహ్మణులే అన్నట్టు. ఇదొకటైతే ఇక రెండవ వర్గం భుజాల నుంచి వచ్చారు ఒక వర్గం, దాని పేరు వాళ్ళే క్షత్రియులు, రాజులు. ఎందుకంటే భుజం బలానికి సూచన, శక్తికి సూచన. అటు శక్తివంతమైనటువంటి బలముతో కూడినటువంటి ఆ రాజ్య పరిపాలన చేయగలిగిన వాళ్ళు రాజులని రెండవ వర్గం గురించి చెప్పటం. ఇక మూడవ వర్గం అదే దేవుళ్ళలో నుంచి ఆయన ఉదరం పొట్ట భాగంలో నుంచి వచ్చారని, వాళ్ళే వైశ్యులు, అంటే వ్యాపారాలు చేస్తూ ఉంటారు చూసారా, ఆ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా వచ్చారని. నాలుగో వర్గం ఆయన కాళ్ళలో నుంచి వచ్చారట, వాళ్ళే శూద్రులు అని చెప్పబడింది. మీకు విషయం తెలుసో తెలీదో, మన సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళలో మన వాళ్ళు అందరూ తక్కువ వాళ్ళు అయినా కూడా కొట్టుకు చేస్తుంటారు. ఇక్కడ చిత్రం ఏంటంటే కొన్ని ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి కొన్ని ఫిల్మ్స్లో బ్రాహ్మణుడు ఎవరిని పక్కన పెడతాడు అని అంటే రెడ్డిని పక్కన పెడతాడు. నువ్వు శూద్రుడివిరా, అంటరానుడివి నువ్వు అని కొట్లాడి నీతో పాటు నువ్వు నాతో ఉండటం ఏంటి అని చెప్పేసి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వర్గంలో ఓసీల కింద ఎవరున్నారు ఎక్కువ మంది, రెడ్లు నాయుళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా శూద్రులు, వాళ్ళు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆ వర్గం ప్రకారం శూద్రులు వాళ్ళు. వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే ఆ బ్రాహ్మణులకు క్షత్రియులు లోబడి ఉండాలి, బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులు లోబడి ఉండాలి, బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు లోబడి ఉండాల్సిన వాళ్ళు శూద్రులు. ఇకపోతే సరే బాగానే ఉంది, 4 వర్ణాలు బాగానే ఉన్నాయి, 5వ వర్గం వచ్చింది కదా, ఇది ఏ దేవుడి నుంచి వచ్చిందనే క్వశ్చన్ అడిగితే అసలు ఆన్సర్ రాదు. 5వ వర్గం ఎవరు? రెండు రకాలలో ఉన్నారు 5వ వర్గం వాళ్ళు, వాళ్ళని పంచములు అన్నారు. పంచముల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు, ఒకటి గిరిజనులు, 2 హరిజనులు. హరిజనులు అనగానే ఏదో దేవుడికి సంబంధించినటువంటి వాళ్ళని కాదు, దళితులకు పెట్టిన పేరు అది. అంటే మాలామాదికులకు పెట్టిన పేరు హరిజనులు అని. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా బాబు దేవుడి దగ్గర నుంచి అని అంటే అన్ని పాటలు అయిపోయాయి కదా 4 వర్గాలు, 5వ వర్గం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆన్సర్ ఉండదు. అంటే ఇప్పుడు మీరు గమనించండి, మానవులలో ఒక్క వర్గానికి మాత్రమే పెద్దపీట వేసింది, అవునా కదా? ఇవంతా వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి. మానవుడిగా అంటే మానవుడు అనగానే ఒక బ్రాహ్మణులు ఒకరే కాదు కదా మానవులు అంటే, క్షత్రియులు ఒకరే కాదు కదా మానవులు అంటే, వైశ్యులు ఒకరే కాదు కదా మానవులు అంటే. ఆలోచన
ఇదొకటైతే ఇంకా మన ప్రపంచంలో గొప్ప గొప్ప గ్రంథాలు, గొప్ప గొప్ప వ్యక్తులు, మేధావులని పిలువబడుతున్నటువంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, ఈరోజు మన భారతదేశంలో చదువుకుంటున్నటువంటి పుస్తకాలన్నిటికీ మూలం ఫారిన్లో రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళ యొక్క రీసెర్చ్లు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ నుంచి రాసి చూసి మనం రాసుకుంటే మనం వాటిలో నుంచి నేర్చుకుంటే టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వాళ్ళు చెప్పింది కొంచెం మనకిస్తే మనం కూడా కొంచెం నేర్చుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఆ ఫారిన్లో నేర్చుకున్నటువంటి వాళ్ళు విషయాలు పెద్ద ఐసు ముక్కను మనకిస్తే ఐసు ముక్క అన్ని చోట్ల ఒకరి చేరి నుంచి ఒకరికి వచ్చేసరికి ఆఖరికి ఏమి లేకుండా ఉంటుంది చూసారా, అట్లా ఉన్నాయి ఇప్పుడు మనం చదువుకున్న చదువుల విషయం. సరే, ఏది ఏమైనా వీళ్ళల్లో ఏం చెప్తారంటే మానవుడు ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే కోతి నుంచి వచ్చాడు అంటాడు. దీన్నే ఏమన్నారు? థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్, జీవ పరిణామ సిద్ధాంతం అని చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఈవెన్ నిన్న మొన్నటి దాకా ఉన్నది ఈ లేటెస్ట్గా 10th క్లాస్ సిలబస్లో నుంచే డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించారట. ఇప్పుడు సిలబస్లో నుంచి తీశారు, కానీ అనాదిగా మైండ్లో ఏం పెట్టారు? మనిషి పరిణామం ఎట్లా జంతువు వచ్చాడని చెప్పేసి రాసి ఉంటారు అంతా అన్ని చోట్ల. అలా పరిణామం జంతువు వచ్చాడని అందరు. ఈ మధ్యకాలంలో ముందు కోతి నుంచి వచ్చాడంటే అక్కడ ఆగలా, మళ్ళీ ఏం చెప్పారు? కోతి కాదు, దానికంటే ముందు ఒకటి ఉంది, అదే నాచు అన్నారు. నాచు అంటే ఏదో అనుకుంటారేమో, పాచి. నీళ్ళు ఎక్కువ కాలం నిలువ ఉంటే పాచి వస్తుంది చూసారా, ఆ పాచిలో నుంచి పుట్టాడట మనిషి. ఏమండి, ఇప్పుడు మాకు ఒక చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, పెద్దల మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో, తల్లిదండ్రుల మీద, పూర్వీకుల మీద ఉన్నటువంటి అభిమానంతో పిల్లలకు పేర్లు పెడుతూ ఉంటారు. పెడతారా లేదా చెప్పండి? బాగా అస్సలు ఏమాత్రం స్టైలిష్గా ఇప్పుడున్నటువంటి కాలం పరిస్థితులు చూడండి, అసలు ఎక్కడే కానీ మా పిల్ల పేరు దొరకకూడదు. మా పిల్లోడి పేరు వింటే అప్పా కొత్తగా ఉందిరా, ఎక్కడా లేదు. అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో పేర్లు ఎట్లా ఉన్నాయంటే ఒక అక్షరం పేర్లే ఉన్నాయి తెలుసా మీకు? టే అంట ఒక పేరు వస్తాయి, అట్లాంటి కూడా ఉన్నాయి వచ్చి ఇప్పటికే. ఒకటి పేరు జో అంట, ఇంకోటి పేరు రా అని వస్తుంది, రేపు హో అనేది వస్తుంది. ఎందుకంటే ఇలా కొత్త కుంతలతో కూడినటువంటి పేర్లుంటే పూర్వీకుల కాలంలో ఎవరు ఎల్లమ్మ, పుల్లమ్మ, ఎల్లయ్య, బ్రహ్మము ఈ పేర్లు ఉంటాయి చూసారా. నేను పిల్లోడు బాగా చదువుతుంటున్నాడు, చాలా స్టైలిష్గా ఉన్నాడు, నీకు ప్రార్థన చేయడానికి రావడం జరిగింది. ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు అని ఫ్యామిలీ అంతా రావడం జరిగింది. బాబు పేరు అడిగాను నేను, వాడి పేరు నాకు బ్రహ్మం అని చెప్పాడు. ఊరి ఇదేం పేరు రా బాబు? మా తాత పేరు, వాళ్ళ తాత పేరట, అది తాత పేరు ఉండిందట, ఆ పేరును వీళ్ళు పెట్టుకున్నారట. సరే, నాకు డౌట్ ఏంటంటే మానవుడికి పూర్వీకుడు కోతి అయితే ఒక్కరన్నా కోతయ్యో కోతెమ్మో అనే పేరు ఎందుకు పెట్టుకోరు? పూర్వీకుల విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు, ఎక్కడైనా కోతి విగ్రహం ఎందుకు పెట్టుకోరు? కోతికి ఒక లక్ష్యం లేదు, ఒక గమ్యం లేదు, ఓ బాధ్యత లేదు. మానవుడికి బాధ్యత ఉంది, ఉందా లేదా? ఒక కూతురు అయితే కూతురు బాధ్యత, కొడుకు అయితే కొడుకు బాధ్యత. కూతురు కోతి బాధ్యత, కొడుకు కోతి బాధ్యతలు ఏమైనా చూశారు అక్కడన్నా ప్రపంచంలో? దిశ దశ లేకుండా ఉన్నటువంటి వాటితో మానవుడిని పోల్చి, అంటే మనిషి వెకిలి చేష్టలు చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే కూడా ఎవడు ఏం అనకూడదు. ఎందుకంటే ఆల్రెడీ కోతుల్లో నుంచే కదా మనం వచ్చాం, కాబట్టి కోతి చేష్టలు సహజమే అనే పరిస్థితి ఉండాలని నిజంగా మానవుడిలో మేజర్గా దేవుడు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి సృష్టి, దేవుడి సృష్టిలో మానవుడు అనేటటువంటి దాన్ని తీసిపడేయడం జరిగింది. మనమే తీసేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏమన్నాడంటే మానవుడిలో ఉన్నటువంటి అంతర అవయవాలకు కరెక్ట్గా సరిపోలినటువంటి అవయవాలు పందిలో ఉన్నాయట.
ప్రాణం పోసే వరాహం అనే పేరుతో ఒక స్టోరీ వచ్చింది. అంటే మన లివరు దాని లివర్తో సరిపోలిందట, ఇట్లా రకరకాలు చాలా చాలా ఉన్నాయట. కాబట్టి ఆ ప్రాణం పోసే వరాహం అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఇంక కొన్నాళ్ళు పోతే మనిషి పందిలో నుంచి వచ్చాడని కూడా చెప్తాడు. వినేవాళ్ళు ఉంటే ఏమైనా చెప్పడానికి ఉంటుంది. అంటే చాలా, అంటే లోకంలో ఉన్నటువంటి గ్రంథాలు ఇక మిగిలినటువంటి మెజారిటీ గ్రంథంగా పిలువబడినటువంటి ఇస్లాం సోదరుల గ్రంథంలో మానవుడి కొరకు ఏం రాసుంటే తెలుసా? వాళ్ళ గ్రంథాల్లో మానవుడి కోసం రాసినటువంటి విషయం ఏంటంటే, దేవుడికి మానవుడికి తండ్రి బిడ్డ అనే సంబంధం అంటగట్టకండి, ఆయనకి ఎవరు పిల్లలు లేరు. కావాలంటే మీరు వెళ్ళి ఇస్లాం సోదరులు పండితులు కూడా అడిగి కనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు బాహాటంగా చెప్తారు ఇవన్నీ. మానవుడు దేవుడికి దాసుడే. దేవుని యొక్క సృష్టిలో ఒక నీటి బిందువు అంటే మనం సెమన్ అని చెప్తుంటారు చూసారా, బీరే కణం, దానిలో నుంచి పుట్టాడని ఒక నీటి బిందువులో నుంచి దేవుడు పుట్టించాడు. దేవుడికి మానవుడికి అంత పెద్ద అటాచ్మెంట్లు ఏమి లేవు. దేవుడి యొక్క సృష్టిలో ఒక సృష్టి మానవుడు, ఆయన ఎప్పుడు దాసుడే, దేవుడికి కొడుకు కాదు, ఏమీ కాదు అని ఇస్లాం సోదరుల గ్రంథం చెప్తుంది. అంటే మానవుడిగా గుర్తించటంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 2 గ్రంథాలు చూసాం, సైన్స్లో చూసాం, అక్కడ వరకే ఆపేసింది. కానీ దైవ గ్రంథం బైబిల్ గ్రంథంలోనికి వచ్చినప్పుడు మానవుడి కొరకు దేవుడు ఇచ్చినటువంటి విలువను గమనించగలిగితే, దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ఒక గురుతర స్థానం గుర్తించగలిగితే, నిజంగా ఎవడో పనికిమాలినోడు అన్నాడు, నేను పుట్టాను లోకం నవ్వింది, నేను నవ్వాను లోకం ఏడ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నాకేమి రా లోకంతో పని అన్న. కానీ గుర్తుపెట్టుకోండి, నిజంగా నిన్ను నన్ను పట్టించుకోకపోయినటువంటి లోకంతో నాకేం పని అంటే, మరి నిన్ను నన్ను ఉన్నతంగా పట్టించుకున్న ఒక గ్రంథం ఉంది. నిన్ను నన్ను ఉన్నతంగా పట్టించుకున్న గ్రంథానికి మూలమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎంతటోడంటే, ఈ భూమి మీదకి మనిషి రాబోతున్నాడని ఏం చేశాడు తెలుసా? దేవదూతలందరితో సంబరం చేశాడు. భూమికి పునాది వేసేటప్పుడు దేవుడు ఏం చేశాడట తెలుసా అండి? ఒకసారి చూడండి, ఒక మంచి మాట. నేను ఒక పుట్టినరోజు నాడు సందర్భంలో చెప్పాలనుకున్నాను ఈ విషయం. 38వ అధ్యాయం యోబు గ్రంథం, 38వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం చూడండి. 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు? దాని మూలరాతి అంటే దేనికి అనుకుంటున్నారు? 4వ వచనం అంటాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు అని. అంటే దేవుడికి ఈ భూమికి పునాది వేసేటప్పుడే ఎంత సంబరం చేశాడు తెలుసా? అంబరాలు లేకపోయినా అంబరాన్ని మించినంత సంబరం. ఎవరి కోసం? భూమికి పునాది అంటే భూమి ఎవరి కోసం ఇవ్వబడింది? మానవులకు, మన కోసం ఇవ్వబడింది. అంటే దేవుడు మన కోసం ఎంత అటెన్షన్ పే చేశాడు అనుకుంటున్నారు? ఆలోచన చేస్తే మతిపోతుంది. ఇంకా చూద్దాం, మానవుడికి దేవుడిచ్చినటువంటి ఆ స్థానం ఎంత అద్భుతమైంది అని అంటే, కీర్తనల గ్రంథం 8వ కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 5వ వచనం నుండి, దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి అనగా మనిషికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఈ మాట చెప్పిన తర్వాత మాకెవరికి కిరీటాలు లేవు నెత్తి మీద? మాకేం ఎవరు పెట్టలేదు, ఇది మీకేమైనా పెట్టాడు మీ దేవుడు? మాకేం పెట్టలేదని ఎవరైనా అనుకుంటారేమో. అసలు మహిమా ప్రభావాలతో కిరీటం అంటే ఏంటి అంటే 6వ వచనంలో అంటాడు, నీ చేతి పనుల మీద. దేవుడి చేతి పనులు ఏంటి అనుకుంటున్నారు? ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక జంతువు, ఒక పక్షి, ఒక మృగము, ఒక పురుగు, విషక్రిములు, ఇటువంటి గొప్ప గొప్పవి ఉన్నాయి చూసారా?
నిజంగా మనకంటే బలములో గొప్పవి ఉన్నాయి, మనకంటే ఆయుర్దాయంలో గొప్పవి ఉన్నాయి, మనకంటే పనితనములో గొప్పవి ఉన్నాయి, మనకంటే ఖచ్చితత్వంలో గొప్ప ఉన్నాయి, మనకంటే నమ్మకత్వంలో గొప్పవి ఉన్నాయి. ఇటువంటి వాటన్నిటిని ఏం చేశాడు దేవుడు? చదువుదాం 6వ వచనంలో. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రపు మత్స్యాలను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు దేవుడు. పగటిని ఏలడానికి సూర్యుడికి అధికారం ఇచ్చాడు, రాత్రిని ఏలటానికి చంద్రుడికి అధికారం ఇచ్చాడు. పగలు రాత్రి అనే దాంతో తేడా లేకుండా 24 గంటలు 24/7 అంటారు చూసారా? అంటే రోజుకి 24 గంటలు, వారంలో 7 రోజులు మేము అందుబాటులో ఉంటామని చెప్తారే, అది 24/7 అంటే. అలా పూర్తిగా సమస్తాన్ని, భూమి మీద జీవులు, సంద్రములు, చేపలు, ఆకాశ పక్షులు అన్నింటినీ ఏలే అని ఏలికగా పుట్టించాడు. అంతేనా? కాదు కాదు. ఇంకెంత గొప్ప ఆధిక్యత మానవుడికి ఇచ్చి భూమి మీద పుట్టించాడో దేవుడు అని ఆలోచన చేస్తే, మానవుడికి ఎంత సముచిత స్థానం ఇచ్చినటువంటి ఇలాంటి గ్రంథం ఈ భూమండలంలో అణువును వెతికిన మనకు దొరకదు. 5వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో ప్రారంభం నుంచి చూద్దాం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మానవుడి పోలిక ఏ పోలిక? మృగం పోలిక, కోతి పోలిక, నాచు పోలిక. ఎవడి ఈ పోలికలు చెప్పటం? అసలు ఈవెన్ మనిషిని పోల్చేటప్పుడు కూడా, ఈవెన్ భార్యాభర్తలు కూడా పోలుస్తూ ఏమని చెప్తారో, చిలక గోరింకల్లాగా ఉన్నారంట. కాకి ముక్కుకు దొండపండు, ఈ పోలికలు తప్ప వేరే పోలికలు దొరకవు కదా మనకి. కానీ దేవుడు మానవుణ్ణి ఎవరి పోలికలో పుట్టించాడట? దేవుడి పోలిక. నువ్వు నా పోలిక, నా స్వరూపము అన్నటువంటి రీతిగా దేవుడు పుట్టించాడు. అంత మాత్రమే కాదు, భారత స్వతంత్ర సంగ్రామంలో ఒక నినాదం చాలా బలంగా పనిచేసింది. ఆ నినాదం ఏంటంటే, అతివాద త్రయంలో, అంటే అతివాదులుగా మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం అని 3 యుగాలు ఉన్నాయి స్వతంత్ర పోరాటంలో, భారతదేశ స్వతంత్ర పోరాటంలో. ఈ అతివాద యుగంలో బాలగంగాధర్ తిలక్ అనే ఒక ఆయన ఉన్నాడు. లాల్, బాల్, పాల్ అనే ముగ్గురులలో బాలగంగాధర్ తిలక్ అనే అన్నాడు. ఆయన అంటాడు, స్వాతంత్రం నా జన్మ హక్కు అని. కానీ వాస్తవం చెప్పమంటారా, ఆయన ఒక్కడి జన్మ హక్కే కాదు, అసలు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి స్వాతంత్ర్యాన్ని జన్మ హక్కుగా దేవుడు ప్రసాదించాడు. ఎంత స్వతంత్ర జీవి అంటే, మనిషి రోబోలాగా పుట్టించాలనుకుంటే పుట్టించేవాడే దేవుడు. మనిషిని రోబోలాగే పుట్టించాలనుకుంటే పుట్టించేవాడే, కానీ అలా చేయలేదు. ఆయన నిజముగా సృష్టికర్త అయిన మనిషి యొక్క స్వాతంత్రంలో ఆయన ఎప్పుడూ కూడా ఇన్వాల్వ్ అవ్వడు, దాన్ని డిస్టర్బ్ చేయడు, జోక్యం చేసుకోడు. ఆయన అంత గొప్పవాడు, అంత గొప్ప స్వతంత్ర జీవిగా మానవుణ్ణి దేవుడు కలగజేశాడు. అందుకే మీరు చూడండి, హవ్వమ్మ పండు తింటూ ఉంటే ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? దేవుడు ముందే చెప్పాడు, ప్రారంభములని చెప్పాడు. ఏమని? మీకు జీవవృక్ష ఫలాన్ని కూడా ఇదే ఏదెన్లో పెట్టా, ఇదే ఏదెన్లో మంచి చెడులు తెలియచే వృక్ష ఫలాన్ని పెట్టా, ఇది తినద్దు, అది తిను. అయినా నీకు ఏముంది? స్వాతంత్రం ఉంది. తినద్దు అని చెప్పి దాన్ని కంచేసాడు అనుకోండి, అది స్వతంత్రమా? చెప్పండి. తినద్దని చెప్పిన తర్వాత దానికి ఏ కంచె వేయకూడదు, అది స్వతంత్రం. అలా మానవుణ్ణి స్వతంత్ర జీవిగా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కొన్ని సందర్భాల్లో మనం చూడగలిగితే ఆయన చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే, నీ దగ్గర, నీ ముందు నేను మేలును కీడును, జీవాన్ని మరణాన్ని ఉంచుతున్నాను, ఏది కావాలో తీసుకో. వాట్ ఈస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి? స్వతంత్రత ఇచ్చాను. నువ్వు చర్చికి వస్తావు రావు, నీదే స్వాతంత్రం. ప్రార్థన చేస్తావు చేయవో, నీదే స్వాతంత్రం. బైబిల్ చదువుతావు చదువు, నీదే స్వాతంత్రం. దేవుడికి ఇస్తావేవో, నీదే స్వాతంత్రం. సమయం దేవుడి మహిమ కోసం కేటాయిస్తావు లేదు, నీదే స్వాతంత్రం. నీ భక్తిని పెంచుకోవడానికి వాడతావు లేదు, నీదే స్వాతంత్రం. అయితే ఆఖరిగా ఒక్కటే చెప్తాడు ఆయన ఎప్పుడు, ఏ పని చేసినా శరీరముతో చేసిన వాటి ఫలమును
అనుభవించే రోజు వస్తుంది. దేవుడు తీర్పులోకి తీసుకుని వచ్చే రోజు ఉంటుంది. జాగ్రత్త. యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, చూద్దాం. 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అంగీకరిస్తేనే. అర్థమైందా? నువ్వు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. దేవుని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. నిజంగా దేవుడు మానవుడికి స్వతంత్రత ఇచ్చాడు గనుకనే దేవుడు ఎక్కడ ఉన్నారా నాకు చూపించు, చూస్తేనే నమ్ముతానన్న హేతువాదుల సంఘం వర్ధిల్లుతోంది, బతుకుతోంది ఈ లోకంలో, ఇదే భూమి మీద. దేవుడు లేడు, దయ్యం లేదు, స్వర్గం లేదు, నరకం లేదనేటటువంటి నాస్తికులు కూడా బతుకుతున్నారు ఈ లోకంలో. కారణం ఒకటే, దేవుడు ఈ భూమి మీద మానవుడు జీవించినంత కాలం స్వతంత్రతనిస్తాడు. ఎవరినైనా మార్చుకోవాలంటే క్షణాల మీద పని దేవుడికి. సెకండ్ కూడా అవసరం లేదు ఆయనకి. మార్చుకోవాలంటే సెకండ్ అవసరం లేదు, సెకండ్ కూడా అవసరం లేదు, ఏమీ లేదు. ఎక్కడో ఒక చోట భూకంపం తెప్పించినటువంటి దేవుడికి భూమి అంతా కంపం తెప్పించలేడా? ఒక్క నిమిషం కంపించిపోయింది అనుకోండి, ఏమైపోతాం మనం అంతా. ఎవడైతే దేవా నీకు స్తోత్రమయ్యా, క్షమించు తండ్రి, నువ్వు ఉన్నావయ్యా అన్నోడి దగ్గర మాత్రం భూమి కంపించకుండా ఆగి మిగతా చోట అంతా షేక్ అవుతుంది అనుకో, మనం ఏం చేస్తాం? దుబాయ్ షేకులైనా షేక్ అయిపోవాల్సిందే కదా. ఆలోచన ఎంతసేపు ఆయన అనుకుంటే అసలు. అందుకే ఆయన ఎప్పుడు సామధాన భేద దండోపాయాలు వాడడు. సంఘానికి అందరికి చెప్పాం, స్పెషల్ క్లాసెస్ ఉంటారు రండని. సంఘం అంతా వచ్చిందా? రాలే. ఇప్పుడు వీళ్ళని ఏమన్నా అరెస్ట్ చేయగలమా? మనం జైల్లో పెట్టగలమా? గురిపెట్టి పిస్తలు పెట్టి టప్పి పని కాల్చేయగలమా? దేవుడే యాక్షన్లోకి రాలే. కాబట్టి మనం తీసుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఒక్కటే, ఇదొకటైతే తను ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళనే ఆయన స్వీకరిస్తాడు. దట్స్ ఆల్. నేను అంగీకరించను, నీకు నాకు సంబంధం లేదు, పోండి, ఓకే నాయన, నో ప్రాబ్లం అంటాడు. చిన్న కొడుకు వచ్చి ఆస్తి పంచేయి ఏమన్నా మాట్లాడా నాన్న? నో కామెంట్. పంచేయమంటాడా? పంచిచ్చేస్తాం. ఇక్కడే ఉంటావా పెద్దోడా? ఉండు. నువ్వు కూడా పోతావా? యేసుప్రభు దగ్గర నుంచి చాలామంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 12 మంది మిగిలారు. ఏమన్నాడు యేసుప్రభు? రే బాబు, మీకు దండం పెడతా, మీరన్నా ఉండండి రా, ఏదో పొరపాటున మాట్లాడేసాను రా, ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదురా బాబు, మిమ్మల్ని ఏమనరా అన్నాడా? మీరు కూడా పోవాలనుకుంటున్నారా? వెళ్ళండి. అంటే ఇవన్నీ మనం చూడగలిగితే మానవుణ్ణి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక స్వతంత్ర జీవిగా పుట్టుకతోనే చూస్ చేసుకుంటావు నీ ఇష్టం. కానీ ఒకటైతే నిజం, ఇవన్నీ తీర్పులోకి వస్తాయి. ఎంత మహనీయుడండి దేవుడు, ఎంత విలువనిచ్చాడండి. తన పోలికనిచ్చి, తన చేతి పనుల మీద అధికారం ఇచ్చి, తన చేతిలో కీలు బొమ్మల్లా కూడా ఆడించనీయకుండా ఎంత స్వతంత్రత ఇచ్చాడు మహనీయుడు. యేసుప్రభు అంటాడు, మనం చాలాసార్లు చదివాం, మళ్ళీ చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా. అంటే అర్థం ఏంటి? తలుపు తీయటమా తీయకపోవటమా ఎవరి మీద ఆధారపడింది? మనిషి మీద ఆధారపడింది. మనిషి నిర్ణయం మీద ఆధారపడింది. అందుకే ఎక్కడే కానీ ఎవరినే కానీ ఏ ఫోర్సు చేయకండి. పూర్తి స్వతంత్రత సర్వాధికారి అయిన దేవుడే ఇచ్చాడు. మనం ఎవరు అండి? మనం ఎవరు? కాకపోతే దేవుడిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే 2 దారులు పెట్టి ఏమంటాడు తెలుసా ఆయన మహనీయుడు? నాన్న, ఈ మేల్నే ఎంచుకోండి, ఈ జీవాన్నే ఎంచుకోండి అని చెప్తాడు. అదే చెప్పాలి సంఘంలో కూడా. ఇదిగో ఇలాంటి పరిస్థితి ఉంది, ఇలాంటి పరిస్థితి ఉంది, మంచిదే ఎన్నుకోండి అని చెప్పడం వరకే మన మధ్య ఉన్నది. అంటే మానవుడికి ఎంత సముచిత స్థానం దేవుడు కల్పించాడో మహనీయుడు, మహానుభావుడు దేవుడు.
ఆయన ఏమైనా చేయగలడు. మనకు పెట్టేవాడికి కొట్టే అధికారం ఉంది అంటారు కదా, అసలు అంతా ఆయనే కదా పెట్టింది. ఆయన ఏమైనా చేసుకోవచ్చు మనల్ని. కానీ ఏ మాత్రం మన యొక్క వ్యక్తిగత విషయాలలో ఏ మాత్రం జోక్యం చేసుకోకుండా ఆయన ఇచ్చినటువంటి స్వతంత్రత, మానవుణ్ణి మానవుడిగా గుర్తించినటువంటి ఘనుడు ఆయన. మరొక విషయం ఏంటంటే, మహనీయుడు, మహాలోకంలో దేవదూతల సమక్షంలో ధవళవర్ణుడిగా రత్నవర్ణుడిగా నీరాజనాలు అందుకుంటున్నటువంటి మహనీయుడికి మనసులో ఏం కోరుకుందో తెలుసా? మానవుడికి ఎంత సముచిత స్థానం ఇచ్చాడంటే, నేను పరలోకంలో ఉండటం కంటే ఒక చోట ఉండటం నాకు ఇష్టం అన్నాడు. ఎక్కడా? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాను, నేను వారిలో అనగా ఎవరిలో? మనుషులలో, మానవులలో నివసించి సంచరింతును. దేవుడు మానవుడికి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడంటే, దేవుడు ఎక్కడో ఉన్నాడని మనిషి భ్రమపడుతున్నాడు, కానీ మనలో ఉండాలి అని అనుకుంటున్నాడట మహనీయుడు. ఎంత విలువండి మనకి. ఏదో గాలి గొప్పది, అగ్ని గొప్పది, భూమి గొప్పది, ఆకాశం గొప్పది, ఇలా రకరకాలుగా అనుకుంటాం కదా, పంచభూతాలు గొప్పవని. కానీ దేవుడు అంటున్నాడు, ఇవన్నీ నీ ముందు దిగదుడిపారు, వీటన్నిటిని నీకోసమే చేశాను, కానీ నేను కూడా నీ దగ్గరే వచ్చి ఉండటానికి సిద్ధపడతాను. ఒక ఫ్లెక్సీ మనం వాల్ టెక్స్ట్ ఒకటి తయారు చేస్తాం క్యాలెండర్లో, గుర్తుందా? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. ఏముంది సీనాయి పర్వతంలో? ఎవరున్నారు తెలుసా? తన పిల్లలు ఉన్నారు. భూమి మీదకి వచ్చాడు ఆయన సన్నిధి భూమి మీదకి వచ్చింది. అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారంలోని, ప్రత్యక్ష గుడారం అంటే ఏంటనుకుంటున్నారు? గుడ్డల పందిరేది, బట్టలతో తయారు చేసినటువంటి ఒక చీర లాంటి ఒక మెటీరియల్తో తయారు చేసిన దాంట్లో ఉండబోదు. పరలోకం ఎలాంటిదని మనం విన్నాం? బంగారు వీధులట, ముత్యాలు, పగడాలు, రత్నాలు, కెంపులు, అసలు ఆ పేర్లే మనం అసలు జీవితంలో వినుండం. పుష్యరాగం అంటాడు, గోమేధికం అంటాడు. గోపచ్చకాలు మనకు తెలుసు, గోమేధికాలు తెలియదు మనకే. అటువంటి చోట ఉన్నటువంటి దేవుడు ఎక్కడికి వస్తాడట? మన దగ్గరకు వస్తాడట. చిత్రం చెప్పంటారా? కొన్ని సందర్భాల్లో మన సొంత వాళ్ళే మన దగ్గర ఉండాలనుకోరు, మన సొంత వాళ్ళే మన దగ్గర ఉండాలనుకోరు. ముసలివాళ్ళు అయ్యారనుకోండి, ఉండాలనుకుంటారా ముసలి దగ్గర? చి 2 రోజులు స్నానం చేయలేదనుకోండి, ఉండాలనుకుంటారా? ఒకరిని పొడి చేసి కత్తి చేతిలో అట్లాగే ఫ్రెష్గా ఉంది, రక్తం అట్లా కారుతుంది, అట్టోళ్ళతో ఉండాలనుకుంటావా? చిత్రం ఏంటంటే, ఇవన్నీ కలగలిపి ప్రతి మనిషిలో ఉంటాయి. అయినా దేవుడు నేను వారిలో సంచరించి ఉంటాను. దేవుడు మనిషికి ఎంత గురుతర స్థానం ఇచ్చాడంటే, తనే మనిషిలోకి వచ్చి ఉంటాడు అన్నంత గొప్ప స్థానం మానవుడికి దేవుడు కల్పించాడు. మరలా ఏంటిది? మనలోకి రావడానికి దేవుడు చేసినటువంటి పని, ఆ యాగం ఎంత గొప్ప తెలుసా? మనలోనికి పరిశుద్ధుడైన దేవుడు రాలేడు గనక మన కోసం జగత్తు పునాది వేయబడక మునిపే యేసుప్రభుని సిద్ధపరిచి ఆయన యొక్క ప్రాణత్యాగంతో, ఆయన రక్త ప్రోక్షణతో, ఆయన విలువైనటువంటి జీవిత అర్పణతో మానవుణ్ణి ప్రక్షాళన గావించి పరిశుద్ధుడిగా తయారు చేయించి ఆ పరిశుద్ధుడైన మనిషిలోనికి రావడానికి సిద్ధపడుతున్నాడు మహనీయుడు. ఎంత గొప్ప స్థానం మనకి. చిత్రం ఏంటి? మరలా దేవదూతలు, తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువు, పరిశుద్ధాత్ముడు, భూమి మీద ఉన్నటువంటి సంఘం, పరిశుద్ధులు, నాయకులు, అపోస్తలులు, ప్రవక్తలు అందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? మళ్ళీ అదే పనికిరాని మనిషి కోసం, అదే నమ్మకత్వం లేని మనిషి కోసం. ఎంత ఫోకస్! ఏదో ఫుట్బాల్ గ్రౌండ్లో మీరు చూస్తే అందరి కళ్ళు బాల్ మీదే ఉంటాయి. ఈ పక్క బ్యాచ్ ఓడి, ఈ పక్క టీం ఓడికి, ఆ పక్క టీం ఓడికి, గోల్ కీపర్లకు,
ప్రేక్షకులకు అందరికీ బాల్ మీదే కళ్ళు ఉన్నట్టు ఆ ఫుట్బాల్ గ్రౌండ్లో ఉన్న బాల్ అంటున్నాం మనం. కాకపోతే దానికి తన్నులు పడతాయి, మనకు తరించే స్థానం ఇచ్చాడు దేవుడు. కాళ్ళు ఫుట్బాల్ దెబ్బలు పడతాయి ఫుట్బాల్కి, కానీ మనకు మాత్రం ఎంత గొప్ప స్థానం దేవుడు కల్పించాడంటే, మానవుడి స్థానంలో దేవుడే వచ్చి బలైపోయి మనిషి కాపాడబడేంత గొప్ప స్థానం ఇచ్చాడు. కాబట్టి మానవుణ్ణి మానవుడిగా, ఒక పాపి కోసం పరితపించే ఒక పరిశుద్ధుడి చరిత్ర ప్రపంచ చరిత్రలో ఏ పుస్తకాల్లో కూడా కనపడదు, గుర్తుపెట్టుకోండి. దేవుడి దృష్టిలో, దేవుడి గ్రంథం దృష్టిలో, పరిశుద్ధ గ్రంథం బైబిల్ దృష్టిలో మానవుడు ఎంతటి వాడు అని అంటే, ఆ దేవుడే మన కోసం చింతిస్తున్నాడట. ఆయన మిమ్మును గురించి లక్ష్య పెడుతున్నాడు, చింతిస్తున్నాడు అని రాయబడింది. అలా మన కోసమే ఆ మహనీయుడు, మన కోసమే క్రీస్తు, మన కోసమే పరిశుద్ధాత్ముడు, మన కోసమే అనాది నుండి అన్ని సమస్తం పంచభూతాలు, సృష్టి, వీటి యొక్క కదలిక ప్రతి ఒక్కటి మానవుడి కోసం. ఎలాగైనా మనిషి మరలా దేవుడు పుట్టించినటువంటి సమయంలో ఎలా ఉన్నాడు అలా పరిశుద్ధుడు అవ్వాలి, యథార్థవంతుడు అవ్వాలి అన్నటువంటి ప్రణాళిక, సత్సంకల్పం దేవుడిది. ఎలాగైనా మరలా నా దగ్గరికి వచ్చేసి పరలోకంలో సుఖంగా సంతోషంగా ఉండాలి మానవుడు. మానవుడి స్థానం ఎక్కడిది అని అంటే దేవుడి గుండెల్లో ఉన్న స్థానం. కాబట్టి మానవుణ్ణి మానవుడిగా గుర్తించినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది ఒక్క పరిశుద్ధ గ్రంథం, దైవ గ్రంథం మాత్రమే తప్ప మరొక దానికి ఆ స్థానం, స్థాయి లేదు ప్రియులారా. ఇది 6వ విశిష్టత, పరిశుద్ధ గ్రంథం యొక్క 6వ విశిష్టత. మొదటిది 2 భాషలలో రాయబడిన ఒకే గ్రంథం. రెండవది 2 రాజ్యాంగ చట్టాలను కలిగినటువంటి ఒకే గ్రంథం. మూడవది లేఖికుల అద్భుత సమ్మేళనం కలిగినటువంటి గ్రంథం. 4వది దీర్ఘకాలం రచనాకాలంలో నిలిచినటువంటి గ్రంథం. 5వది మానవ ప్రభుత్వాలను, నాగరికతల ప్రభావాలను తట్టుకొని గెలిచినటువంటి గ్రంథం. 6వది మానవుణ్ణి మానవునిగా గుర్తించిన గ్రంథం.